శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి అంశం ఏమిటి అంటే అండి, కాశీ క్షేత్రంలో గల పాతాళేశ్వరుడు. ఈయన కూడా చాలా గొప్ప లింగం అండి. మనకి అలాగే భూలోకం, భువర్లోకం, సువర్లోకం ఇలా లోకాలన్నింటిలో కూడా పాతాళ లోకం కూడా ఒకటండి. ఈ పాతాళేశ్వర స్వామి వారు ఎక్కడ ఉన్నారు అంటే మన కేదార ఖండంలోనే ఉన్నారు. చాలామందికి ఏంటంటే ఈయన ఎక్కడున్నారు ఏమిటి అనేటువంటిది తెలియక చాలామంది దర్శనం అయితే చేసుకోవటం లేదు. అందువల్ల ఈ యొక్క కేదారఖండం, కాశీఖండం మనం వీలైనంత వరకు చేయడం జరుగుతోంది. దానిలో భాగంగా ఈరోజు మనం ఈ యొక్క పాతాళేశ్వర స్వామి వారిని చక్కగా అందరికీ దర్శనం చేయించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతోంది. అయితే ఈ యొక్క క్షమేశ్వర ఘాటు దగ్గర నుంచి మనం శంకరమఠం శృంగేరీది ఉంది కదండి, ఆ సందులోంచి కొంచెం ఎదురకు వెళ్ళినట్లయితే కన్నప్ప స్వామి మఠం ఉంటుంది. దానికి ఎదురుగా ఉండేటువంటి గుడే మనకి పాతాళేశ్వరుడు. ఈ పాతాళేశ్వర స్వామిని కనుకను చక్కగా దర్శనం చేసుకున్నట్లయితే మనకి అనేకమైనటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. దీనికోసం కూడా కేదారఖండంలో చాలా చక్కగా చెప్పబడిందండి. అందరూ కూడా తప్పకుండా దర్శనం చేసుకోండి వెళ్ళినప్పుడు. మరి వెళ్ళలేని వారు ఎవరైనా ఉంటే కనుకను మన వీడియోలో చూడండి. అవకాశం ఉన్నవారు తప్పకుండా వెళ్ళైతే దర్శనం చేసుకోండి. ఇది స్వామివారికి చాలా విశేషమైనటువంటి లింగంగా చెప్పబడుతోంది. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే తప్పకుండా అందరికీ కూడా పంపించండి. హరి ఓం తత్సత్. ఇదే మనకి పాతాళేశ్వర స్వామి వారండి. ఈయన ఒక్కసారి దర్శనం చేసుకున్నట్లయితే మనం అనేకమైన ఈ యొక్క కార్తీక మాసంలో గంగా నదీ తీరంలో ఇటువంటి స్వామివారిని అంటే మనకి ఈ లోకాలన్నీ కూడా ఉన్నాయి కదండి, భూలోకం, భువర్లోకం ఇలా ఉన్నాయి. ఈ లోకాల్లో పాతాళేశ్వర స్వామివారు కూడా మనకు ఒక ఆయన. అందరూ కూడా దర్శనం చేసుకుని వీలైతే తప్పకుండా వెళ్ళి దర్శనం చేసుకోండి. అందరికీ కూడా, తెలుగువారందరికీ కూడా ఈ యొక్క దేవాలయం అయితే, ఈ లింగం అయితే అందుబాటులో ఉంటుంది. తప్పక దర్శించవలసినటువంటిది. కేదారఖండంలో మనకి ఈ యొక్క లింగం కూడా చాలా విశేషమైనటువంటిది మనకి చెప్పబడుతోంది. కొన్ని ఆదరణ లేని లింగాలని కనుకను మనం అర్చించిన, పూజించిన ఆ యొక్క కాశీ క్షేత్రంలో ఆ పుణ్యానికి ఎవ్వరూ కూడా, దేవతలు కూడా వెలకట్టలేనటువంటి పుణ్యం లభిస్తుంది అని చెప్పబడుతోంది. అటువంటి లింగం ఏది అంటే మనకి ఈ యొక్క పాతాళేశ్వర స్వామి వారు. మనకి తప్పకుండా వెళ్ళి దర్శనం చేసుకోండి. ఇలాంటి వీడియోలు మళ్ళీ ఎన్నో పెట్టడం జరుగుతుంది. అందరూ కూడా మరి స్వామివారిని అవకాశం ఉంటే తప్పకుండా వెళ్ళి దర్శనం చేసుకోండి. లేకపోతే ఈ విధంగా దర్శనం చేసుకోండి. హర హర మహాదేవ, శంభో శంకర్.